జిల్లాల పునర్విభజనపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మరో ఇద్దరు మంత్రులు సత్యకుమార్, నారాయణ వర్చువల్ గా హాజరయ్యారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైన సమావేశంలో కీలకంగా చర్చ జరిగింది. జిల్లాల పునర్విభజన సమావేశం ముగిసిన అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించామని పేర్కొన్నారు. 8 కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అన్ని అంశాలపై లోతుగా పరిశీలన చేస్తున్నామని వివరించారు. 1 లేదా 2 జిల్లాలు మాత్రమే పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చాలా కులంకుశంగా ఈరోజు జీవోఎం అంతా కూడా గౌరవనీయులు మనోహర్ గారు కానీ, అనిత గారు కానీ, రామనాయుడు గారు కానీ, బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే సత్యకుమార్ యాదవ్ గారు వారు జూమ్లో వచ్చారు. అందరూ కూడా చాలా డీప్, ఎందుకంటే సంఘాలు ఎన్నో కూడా ప్రాంతాల వారీగా వచ్చి మాకు రిప్రజెంట్ ఇచ్చారు, శాసనసభ్యులు ఇచ్చారు, గ్రామ పెద్దలు, ఆ ప్రాంత పెద్దలు అందరూ కూడా ఇచ్చారు. చాలా డీప్గా డిస్కస్ చేశాం. వచ్చిన ప్రతి ఒక్క అంశం మీద కూడా ఏదో డిస్టెన్స్ వారీగా పరిపాలన సౌలభ్యం ఎలాగా ఉంటుందో అవన్నీ కూడా చేసుకుని ఒక వే ఫార్వర్డ్ రూట్ మ్యాప్ ఒక్కొక్క కొలికి వచ్చింది. ఈరోజు మరలా 2-3 రోజుల్లో ఫైనల్ రిపోర్టు మా CCLA గారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మేమందరం కూర్చుని ఫైనల్గా మేమందరం ఒక అగ్రిమెంట్కి అంటే ఒక సమరైజ్ చేసుకుని దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చించి దీన్ని మేము రిలీజ్ చేయబోతా ఉన్నాం. చాలా బాగా, అంటే నేను చెప్పినట్టుగా పరిపాలన సౌలభ్యం కోసం ఎంత మేము ఈ ప్రక్రియ చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఎవరి ఒత్తిడి లేవు, ఎవరి లేవు. ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా డెప్త్తో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇంకేముందా అవన్నీ చెప్తా డిస్కషన్లో ఉన్నాయి. అడగటానికి మాత్రం దాదాపుగా 7-8 అడిగారు. బట్ మేము అన్నీ కూడా అంటే నేను చెప్పాను, అంత మనకి ఆఫీసర్ల స్ట్రెంత్ కానీ లేకపోతే మనకి ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మనకి ఇవి ఉండవు కాబట్టి మనకి మరి చిన్న జిల్లాలు కూడా అవ్వకూడదు కాబట్టి అన్నీ కూడా మేము జియోగ్రఫికల్గా, టోపోగ్రఫీగా అన్ని పాపులేషన్ అన్నీ కూడా మేము చాలా డెప్త్గా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏమన్నా పెరిగితే కొన్ని 1-2 పెరగచ్చు, దానికంటే ఎక్కువ ఏమి పెరిగే విషయం లేదు. కొన్ని మాకు డివిజన్స్లో కూడా కొన్ని రిక్వెస్ట్ చాలా వచ్చినాయి రెవెన్యూ డివిజన్స్ గురించి. ఎందుకంటే ఒక రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి 120 కిలోమీటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు అన్ని నియోజకవర్గం మ్యాక్సిమంగా ఒకే డివిజన్లో ఉండే విధంగా కూడా మేము ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం. అది ఆచరణకు సాధ్యం కానటువంటి పరిస్థితి. కాకపోతే మ్యాక్సిమం ఎన్ని చేయగలుగుతామో అని చేయగలుగుతాం.